వాళ్ళైతే ఇప్పుడే డీజిల్ కొట్టిస్తున్నారు. మనకి ఇక్కడ నుంచే ఘాటి సెక్షన్ చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం అడవే, ఫుల్ అడవి అనమాట. కానీ చూపు మేరకు అడవిలోకి అసలు ఏం కనబడతలేదు, మొత్తం చెట్లతో నిండిపోయింది. టోటల్ అడవి అనమాట. చీకటి అయితే మస్తు భయం అవుతుంది ఈ రూట్లో. ఇది వచ్చేసి ఇప్పుడు ఇంకా అదే మాత్రం మామూలు లేదు, ఫుల్ చిక్కగా ఉంది. మన ఆదిలాబాద్ అడవి ఎట్లుంటుంది అట్లున్నది. ఒక 18 కిలోమీటర్లు వెళ్తే ఘాటి స్టార్ట్ అవుతుంది మనకి. మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంది ఈ రోడ్డు మాత్రం. కాకపోతే కూల్ ఉంది, ప్రశాంతంగా ఉంది. దూరాల ఘాటి ఫస్ట్ టైం మనం ఘాటి వచ్చాడు. మనం ఈ ఫీల్డ్కే కొత్త, ఏదో బండి తిప్పుకోవాలి కదా కొన్నందుకు. రిస్క్ చేయకపోతే ఎట్లా, లైఫ్లో రిస్క్ చేస్తేనే ఏమన్నా ఫలితం ఉంటుంది. అడవి పేరు అడవి. మరి దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల దాకా, 100 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు అడవే ఉన్నాయి. సిగ్నల్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇటు వచ్చేప్పుడు బండి అంత నీట్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటు రాకుండా చూసుకోవాలన్నమాట. వెనకాల అయితే మహేశాన్ వస్తాను. మహేశాన్ బండి అప్పు మెరకలు ఎక్కుతలేదు. నేను ముందు పోను, నువ్వే ముందుకు, నేను వెనుకొస్తలే. మళ్ళీ నీకు అడ్డ అవుతా మెరకల మీద అనుకుని మనం నేనే ముందు పోతున్నా. ఘాటి వచ్చే టైంలో అన్నని ముందు పెడదాం, ఎందుకంటే అన్న ఇంతకుముందు ఘాటి ఎక్స్పీరియన్స్ ఉంది.
కాబట్టి అన్న వెనక ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. మనము దింపవచ్చు కానీ ముందు దింపవచ్చు కానీ కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా. ఘాటి దిగేటప్పుడు మాత్రం బండి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఒక 15 కిలోమీటర్లు వస్తే ఎల్లాపూర్ ఉంటుంది. ఆ ఎల్లాపూర్ దాటితే ఘాటి స్టార్ట్ అయితే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది ఘాటి. దాని తర్వాత మనం అంకోలేకి వెళ్తాం. అంకోలా నుంచి ఉడిపి నుంచి మళ్ళీ మణిపాల్. క్యాబిన్ బాగుంటుంది. అంతా అయిపోయిందారా? చాయ్ తాగిపోదాం మధ్యలో ఏమన్నా? చాయ్ తాగిపోదామా? పోలీసులు ఆపుతారేంది? ఇచ్చిరాపో నేనే పోవాలా? ఇలా దొప్పుడు తట్టుకోలేకపోతాను. ఐటీసీ పేపర్ సరే 50 है ना? 50 रुपये रात से 50 दे रहा है। 100 रुपये घाटी कितना दूर रहता? घाटी 8 किलोमीटर ఇంకా 8 కిలోమీటర్లు పోవాలట.
ఘాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. చూడండి ఎలా ఉంటుందో. కొంచెం కరెక్ట్గా 10 కిలోమీటర్లు ఉంటుంది ఘాటి. చూడండి సైడ్ మొత్తం లోయ అనమాట. టర్నింగ్స్ మొత్తం డౌన్ సెక్షను. మనకి లెఫ్ట్ సైడ్లో గ్రిల్ కనబడుతుంది కదా, అది గోడ కట్టి లెఫ్ట్ సైడ్లో దాటితో మొత్తం లోయనే కిందికి డౌన్. ఇప్పుడు మనం దిగుతాం అనమాట. మొత్తం డౌన్ సెక్షను. లైనర్లు అయితే ఘోరంగా హీట్ అవుతున్నాయి, పొగలు వెళ్తున్నాయి. మనకి వీడియోలో అంత ఏర్పడతలేదు కానీ చాలా డౌన్ సెక్షన్ ఇది. చూసారుగా ఫ్రెండ్స్ ఘాటి ఏదో నెమ్మలంగా దిగుతాను మెల్లగా. ఇది ఇంకెన్ని కిలోమీటర్లు తెలియదు కానీ మనకి చిన్న 4th గేట్లో దిగుతాను. ఇక్కడ వెహికల్ పాపం ఆపుకున్నాడు. ఐసన్ వస్తాడా ఆగిందా? ఇట్లా కొంచెం కొంచెం రేజ్ చేసి విడిది ఇప్పుడు కొంచెం కొంచెం రేజ్ చేసుకుంటా లైట్గా బ్రేకప్లు అయితే రేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎయిర్ ఫిల్ అవుతుంది, ఎయిర్ ఫుల్ అవుతూ ఉంటుంది. ఎగ్జామ్ అట్లా వచ్చి పట్టుకుంటే మొత్తం దిగిపోయి బ్రేకులు ఫెయిల్ అవుతుంది. ఇట్లాంటి టైంలో వదిలేయాలి. బ్రేక్ వదిలేస్తే ఇంజన్ రేజ్ అవుతుంది కదా, అట్లా మనకి మళ్ళీ ఎయిర్ అనేది ఫిల్ అవుతుంది డ్రమ్ములలో సిలిండర్లో. అప్పుడు వాసన వస్తుంది రా కాళ్ళు. ఎక్కువ మంచిగా అనిపిస్తుంది, ఎక్కువైతే ఈ బాధ ఉండదు. దిగుడు కదా కొంచెం డ్రమ్ములు లైనర్లు మొత్తం పొగలు వెళ్తాయి. మా మహేష్ అన్న బండి అయితే వస్తలేదు.
ఆగుదామన్నా జాగలేదు ఎవరా. లేటెస్ట్ వచ్చిన బండ్లు అన్నిటికీ ఇంజన్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉన్నది, ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్. అటు ఇంజను ఇటు మళ్ళీ బ్రేక్ ద్వారా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. బాబుగా మాడు వాసన వస్తాను. అరే దిగి ఆడ పెడతావారా బండి ఏమో. అరే దిగి రాయి పెట్టు. చూడండి ఫ్రెండ్స్, పొగలు వెళ్తాయి. నువ్వు ఆపకపోతే కష్టము. వామ్మ ఇక చూడు. మా బాధలు టైరు డైరెక్ట్ ట్యూబ్ పగిలిపోయింది లోపల. ఇంకా నయం టైర్కి ఏం కాలేదు. ఇక పొగలు వెళ్తాయి. ఇంకా 5 కిలోమీటర్లు ఉంటుందంట. చూడాలి. ఇక రాళ్ళు పెట్టి ఆపనైతే ఆపినాం బండ్లని. మహేష్ అన్నది అయితే లోపల సెకండ్ అమ్మి పంచర్ అయింది. డైరెక్ట్ నేనే ఆపమన్నా, లేకపోతే ఇక అట్లే వెళ్ళిపోయిందంటే ఇబ్బంది పడేటోడు. ఇంకో కూర్చున్నది. టైర్కి ఏం కావాలి నయం. ట్యూబ్ హీట్ అయ్యి స్క్రాచ్ పడ్డది. స్క్రాచ్ లీక్ అయిపోయింది అనుకుంటా. కాదు, కొద్దిసేపు కూల్ అయినాక. అవును, టైర్ కొంచెం లేపాలిరా. టైర్ కొంచెం లేపాలి, లేదా మోపవుతుంది అనుకో అట్లనే అనిగిపోతుంది హీట్ మీద. ఇంత చిన్న ప్లేస్లో ఆపినాం. నాకెందుకు అనిపించింది ఆపుదామని ఆపిన. లేకపోతే రన్నింగ్లో అది అట్లా అయ్యేది ఉంటే ఇంక ఇబ్బంది అవ్వదు గ్రౌండ్లో. చిన్న టిప్పర్ 10 టైర్ టిప్పర్ అయినా అసలు బ్రేకే వాడితే సెకండ్ గేర్ వేసి డబల్ అవుతుంది. ఎట్లా దిగుతాను చూడు నిమ్మలంగా. మా అయితే పొగలు వెళ్తానయ్యా. ఇటైనా డ్రమ్ము మీద చేయబెట్టావు. ఒక 5 దిగినామా? ఇంకా 5 కిలోమీటర్లు ఉందంట. ఇప్పుడు ఏం కదిలియచ్చు లేదు. ఉండని చూడండి ఫ్రెండ్స్, ఘాటి మా అయితే నా టైర్ కూడా తుస్సుమన్నది ఇప్పుడు. సీల్ టైరు. ఇంకా నేను ట్యూబ్లో పోయినాయి. టైర్లు పోతే ఘోరం ఉండే పరిస్థితి. ఇక చూసారు ఎంత డౌన్ ఉందో. ఇక్కడ ప్లేస్ మంచిగా ఉంది కాబట్టి ఆపినాం. ఇంకా 5 కిలోమీటర్లు ఉంటుంది కిందికి. కంటైనర్లు అయితే పొగలు వెళ్తాయి. ఇక మేము పైకి ఎక్కినాం. మావంది బ్లేడ్లు అనమాట, అది ఏమంటారు పేపర్ బేళ్ళు కాబట్టి మనకి సమానం వచ్చింది. మనదేమో రీల్స్. మొత్తం స్పీడ్ బ్రేకర్లు మనకి లోడు. ఇక వీడు చూడు ఎట్లా పోతాడు. మెల్ల పోవచ్చుగా, ఎదురుగా వచ్చడానికి ఇబ్బంది అవుతుంది. ఈయన బిత్తరేసిండు, ఇక మేము కూడా బిత్తరేస్తాం. ఆయన ఫోటోగ్రాఫర్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తాడు. సిగ్నల్ వస్తలేదా?
సిగ్నల్ వస్తలేదా? ఇక్కడ అన్నం అనుకొని ఒక 3 గంటలకు అట్లా బయలుదేరదాం. 1 అవుతుంది ఇప్పుడు. రోడ్లు మాత్రం నీట్గా ఉన్నాయి. రోడ్లు ఎప్పటికప్పుడు రోడ్లు వేస్తున్నారు. ఈ ఘాటిలో రోడ్డు వర్క్ వస్తుంది. రోడ్డు కొంచెం వెడల్పోయి ఉంటుంది కానీ ఎంతైనా రిస్కే. ఇప్పుడు పైకి ఎక్కేటోళ్ళు ఆగాలంటే కష్టం. అన్నీ వరుసగా ఆపేసి పంపిస్తుండు. హ్యాండ్ బ్రేక్ మీద ఆగాలి. ఘాటి మాత్రం బాగా డౌన్ సెక్షన్ ఉంది. ఎక్కడెక్కడ మనం బండ్లు ఆపేస్తున్నాం అన్నమాట. రోడ్ ఎక్కడెక్కడ వర్క్ జరుగుతుంది దానికంటే ముందు ఒక 2 కిలోమీటర్ల ముందే వర్క్ బండ్లు ఆఫ్ చేస్తున్నాం. ఒక 10 బండ్లు అట్లా రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. మొత్తంగా అయితే సక్సెస్ఫుల్గా ఘాటి అయితే దిగినాం. ముందే పంచర్ షాప్ ఉంటే ఆపుకొని 3 టైర్లు పంచర్లు అయినాయి. పంచర్లు అయితే కొత్త రోడ్లు వేసుకోవాలో చూసి తీసుకొని వస్తుంది. ఫస్ట్ ఘాటి దిగుడు ఊరు దాటుడుతోనే మనకి ఈ బంక్ పక్కన పంచర్ షాప్ ఉంది. ఓపెన్ ప్లేస్, మంచిగా పార్కింగ్ కూడా ఉంది. 2 బండ్లు పట్టే అంత ఉంది. వెంటనే అటు తిప్పేసి బండి పక్కన బండి పెట్టినాం. టకటక మనోళ్ళు టైర్లు జాకీలు ఎత్తే టైర్లు ఇప్పేసిండు. ఇప్పి కూర్చున్నాం. ఇక ఎగ్జామ్ 3 టైర్లు ఈటాయి సీల్ టైర్లు, కొత్త ట్యూబులు నల్లికాడ కొట్టేసినాయి. 2 టైర్లు అన్న బండి సేమ్ యాక్సిల్, సెకండ్ యాక్సిల్ లెఫ్ట్ టైర్. ఇంత వీడియోలో ఇంతకుముందు అన్నది దిగిపోయిందని చెప్పిన తర్వాత 10 నిమిషాలకు నాది కూడా దిగిపోయింది. అట్లా నిలబడి దిగిపోయింది. తుస్తాను పోయి మళ్ళీ ఆడ మార్చుకొని స్టెప్ని వేసుకొని వచ్చినాం. మళ్ళీ ఇంకోటి అన్నది మళ్ళీ రైట్ సైడ్ది సెకండ్ యాక్సిల్ పంచర్ అయింది. అట్లనే పట్టుకొని వచ్చినాం గాలి దిగుతా అంటే. మొత్తానికి అయితే ఘాటి అయితే దిగినాం సక్సెస్ఫుల్గా, కష్టంగా ఖర్చుతోని. ఈ పని ఉండైనా ఏం ఖర్చు లేకుండా పోవాలి, అన్లోడ్ చేయాలి. ఈ రిటర్న్ దేవుడేరు ఈయనే అవుతుంది 4000. మళ్ళా ఇక మవతరాలు చూడు ఎట్టుండేటోళ్ళం పెట్టాయినాం. 2 కొత్త ట్యూబ్లు వేయాలన్నాడు. ట్యూబ్ వచ్చేసి 1600 అంట. 1500 అడుగుతాను. 1500 అంటే 2 టైర్లకి ఏమైందిరా? 1500 ఒక ట్యూబ్ అంటే 2 టైర్లకి 2 सील टायर उसमें 2 ट्यूबा डालो, नया वाला. हाँ देख के थोड़ा कम करो. फ्लॉप उधर में नादी అది నాది కాదు, అది वो वाला फ्लॉप है मेरा. इसको क्या करते ये टायर को पैच डालते हैं. फ्लॉप नादी, ఇది నీది. అవో నీ దానికి అక్కడ వస్తుంటది చూడు ఫ్లాప్ లోపట. అది కొత్త ఫ్లాప్ అన్న, కొత్త ఫ్లాప్ నాది. కొత్త ఫ్లాప్ మరి సీల్ టైర్ అది మీరు వేసిన రోజులు అయితే చూడు. అరే ఫ్లాప్ ఏదిరా మనది, ఇది ఇట వాడేసిండు, ఇది ఆడ వాడేసిండు.